కూర కారము మంచి రంగు రుచితో ఉండాలంటే ఏ కాయలు తీసుకోవాలి, ఎలా ఆడించుకోవాలి, మంచి మంచి టిప్స్తో చూపిస్తున్నాను రండి. ఈ కారం వేసి కూరలు తయారు చేయండి, మంచి రంగు రుచితో చాలా బాగుంటుంది. ఇక్కడ నేను దేశవాళీ కాయలు తీస్తున్నానండి. చాలా పెద్దగా దలసరగా చాలా బాగున్నాయండి. ఈ కాయల్ని ఉత్తరాది మిరపకాయలని కూడా అంటారండి. 1 కేజీ దేశవాళీ కాయలకి ఒక పావు కేజీ సన్నకాయలు తీసుకోవాలి. దీన్ని బుల్లెట్ కాయలు అంటారండి. వీటిని 2-3 రోజుల పాటు బాగా ఎండబెట్టుకుని ముచ్చుకలన్నీ తీసివేసుకోవాలి. నేను ఆడించే కారం మసాలా కారం అంటారండి, సాంబార్ కారం అని కూడా అంటారు. ఇవి 1 కేజీ మిరపకాయలకి ఏమేమి కావాలో చూపిస్తారండి. ఒక అర సాల్ట్ ధనియాలు కావాలి, అలాగే 2 స్పూన్లు మెంతులు కావాలి, ఓ 2 స్పూన్లు జీలకర్ర కావాలి, అలాగే ఓ 4 స్పూన్లు ఉప్పు కావాలి. ఇక్కడ నేను 4 కేజీలకి ఆడించుకుంటున్నాను, అందుకు మొత్తం అన్ని వేపించేస్తున్నాను. నేను చెప్పిన కొలతలో అయితే కేజీకే చూపిస్తున్నాను. ముందుగా ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ధనియాలు వేయించుకోవాలి. ధనియాలు మాడిపోకుండా మంచి సువాసనగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించినవి తీసి ఒక ప్లేట్లో వేసి బాగా చల్లారబెట్టుకోవాలి. ఇక్కడైతే నేను 4 కేజీల కాయలకు వేపుకుంటున్నానండి. 1 కేజీ కాయలకు అయితే నేను చెప్పిన కొలతలన్నీ వేయించుకుని పక్కన పెట్టుకోండి. ధనియాలన్నీ ఇలా వేగిన తర్వాత పక్కన ప్లేట్లో పెట్టుకుని బాగా చల్లారనివ్వాలి. మరలా అదే కడాయిలో జీలకర్ర వేసి వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటే కరెక్ట్గా వేగుతుందండి. జీలకర్ర ఎక్కువ వేగనవసరం లేదు, కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. చాలామంది అయితే జీలకర్ర కారం ఆడించుకున్న తర్వాత మిక్సీ వేసుకుని కలుపుకుంటారండి, ఎందుకంటే జీలకర్రలో ఉన్న వాసన పోకుండా ఉండాలని. కానీ ఇక్కడ మిల్లి కొత్త బాగా మెత్తగా ఆడతారని చెప్పి అన్నిటితో కలిపి వేయించేసుకుంటున్నాను. జీలకర్ర కూడా ఇలా వేగిన తర్వాత అదే కడాయిలో కొంచెం మెంతులు వేసి వేయించుకోవాలండి. మెంతులు వేయించుకున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మెంతులు మంచి రంగు వచ్చే వరకు వేయించుకుంటే కనుక కారం చాలా రుచితోటి సువాసనతో చాలా బాగుంటుంది. తర్వాత ఉప్పును కూడా వేయించుకోవాలి. తర్వాత మరక పట్టించి మెత్తగా ఆడించుకోవాలండి. కూరకారం కొత్త మెత్తగా ఆడించుకోవాలి. ఇలా కవర్ పైన 1 గంట 2 గంటలు బాగా ఆరనివ్వాలండి. ఆరిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒకసారి జల్లించుకున్నాను నేనైతే. తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయలు దంచుకుని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు దంచి కారంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో వెల్లుల్లిపాయలు వేసి కలుపుకోవడం వల్ల కూరకారం చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం కాలం పాటు రంగు మారకుండా రుచితో ఉంటుంది. నేను సగం డబ్బాలో వేసుకున్నాను, మిగిలిన సగము ఇలా జిప్లాక్ కవర్లో వేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సంవత్సరం కాలం పాటు నిల్వ కూడా ఉంటుంది. 1 కేజీ కాయలకి నేను చెప్పిన కొలతలతో కారం ఆడించుకోండి. సంవత్సరం కాలం పాటు రంగు రుచి కూడా మారదు, చాలా బాగుంటుందండి. ఎంత కావాలని తీసుకుని మిగిలిన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం కాలం పాటు ఎర్రగా బాగుంటుంది. మీరు కూడా నేను చెప్పిన కొలతలు చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఈ కారం వేసి కూర చేయండి, రుచి అయితే అదిరిపోతుంది. థ్యాంక్ యూ.